ఈరోజు దేవుని వాగ్దానము. నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టివలే చేయుదువు. యెషయా గ్రంథము 41 అధ్యాయము 15 వచనము. దేవుడు ఈ వాగ్దానం మనకిచ్చినప్పుడు మా జీవితంలో నిజంగా ఇంత గొప్ప కార్యం నేను చేయగలనా, నా ద్వారా ఇంత పెద్ద పని నేను చేయగలనా అని మనకు అనిపిస్తుందండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, మనమంట పర్వతాలని నూర్చేవారుగా ఉంటామంట. నూర్చడము అనే పదం మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, వరి పంట అయిపోయిన తర్వాత, దాన్ని కోత అయిపోయిన తర్వాత ఆ యొక్క పంటని, ఆ గడ్డిని, ఆ వరిని సపరేట్ చేయడాన్ని దాన్ని నూర్చడము అంటారండి. అయితే వరిని, ఆ యొక్క గడ్డిని సపరేట్ చేయడమే చాలా కష్టమైన పని. అటువంటిది పర్వతాన్ని నూర్చడం అనేది చిన్న విషయం కాదండి. అది చాలా వినడానికి కూడా ఇంత పెద్ద పని మనం చేయగలమా అని మనకు అనిపిస్తది. కానీ వాటిని నూర్చడంతో పాటు పొడి కూడా చేస్తామంట. ఎంత గొప్ప ధన్యతో చూడండి. అది మనకైతే అసాధ్యమండి. కానీ ఇది మన దేవుడు సర్వశక్తి గల దేవుడు కాబట్టి మన ద్వారా మన దేవుడు ఈ కార్యం చేయగలడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనైతే చేయగలడు. కానీ ఆయన బిడ్డల ద్వారా కూడా ఇంత పెద్ద కార్యమును ఆయన చేయించగలడండి. ఆయనంట కొండల్ని పొట్టువలే చేస్తాడంటండి. కొండల్ని పొట్టు చేయగలమండి. ఆ కొండల మీద మొలుస్తున్న మొక్కల్నే తీయడమే కష్టమండి. అటువంటిది కొండనే పొట్టువలిగే చేసేవారుగా దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు. అంటే మన జీవితంలోకి ఎంత పెద్ద పని వచ్చినప్పటికీ, ఎంత పెద్ద శ్రమ వచ్చినప్పటికీ, ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ వాటిని చాలా సులభముగా దేవుడు సొల్యూషన్ చేయగలడండి. సులభముగా ఆ పరిస్థితుల నుండి మనల్ని బయటికి తీసుకురాగలడండి. మన దేవుడు అంత శక్తి గల దేవుడు. ఆయన శక్తే కాదు కానీ మనల్ని కూడా అటువంటి గొప్ప కార్యాలు మన ద్వారా కూడా దేవుడు చేయించగలడండి. మనకు అనిపించవచ్చు, దేవా నాకు జ్ఞానం లేదు నాయన, నాకంత శక్తి లేదు నాయన, నాకంత బలము లేదు ప్రభా, నాకంత తెలివి లేదు నాయన, నేను ఈ పని ఎలా చేయగలను ప్రభా, నేను పిరికివాడిని ప్రభా, నేను పిరికిదాన్ని ప్రభా అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. నేను అలా మాట్లాడగలను, నేను అలా చేయగలను. కానీ మన బట్టి కాదు, కానీ మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన ద్వారా మన జీవితంలో అసాధ్యమైన కార్యములు జరిగించి ఆయన నామాన్ని ఘనపరుచుకుంటాడండి. అటువంటి గొప్ప కార్యాలు దేవాతి దేవుడు మనందరం జీవితంలో జరిగించాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.